2007 సంవత్సరం నుండి 2023 సంవత్సరం వరకు వికాస్ డిగ్రీ కాలేజీ యజమానులైనటువంటి గుగ్గిళ్ళ జగన్ గౌడ్ గారు అలాగే దిల్లీసిన వారు డిగ్రీ కాలేజీ రన్ చేయడం జరుగుతూ ఉంది. కాలక్రమంలో ఏదైతే కాలేజీ నడిపిస్తూ ఉన్నారో ఆ కాలేజీలో చాలా అవకతవకలు జరుగుతూ ఉన్నాయని చెప్పి తను పోరాటం చేస్తున్న క్రమంలో ఏదైతే గత 2 నెలల క్రితం తన సొంత అవసరాల నిమిత్తం అమెరికాకు వెళ్ళడం జరిగింది. అదే సమయం అదునుగా చూసిన కాలేజీ యజమానిలో ఒకరైన దిల్లి శ్రీనివాస్ గారు తన సంతకాన్ని ఫోర్జరీ చేసి తన సొసైటీకి సంబంధించిన కాలేజీకి సంబంధించిన తీర్మానాన్ని దొంగ తీర్మానంగా తప్పుడు తీర్మానంగా రాయించి ఏదైతే ఆంధ్ర బ్యాంకు యూనియన్ బ్యాంక్ ఉందో ఆ బ్యాంకులో ప్రొడ్యూస్ చేసి తప్పుడు తీర్మానం ద్వారా దొంగ సంతకాల ఫోర్జరీ సంతకాల ద్వారా సుమారు 26 లక్షల రూపాయలను దొంగతనంగా డ్రా చేయడం జరిగింది. ఆ డ్రా చేసిన క్రమాన్ని నేను లేని సమయంలో మీరు ఎందుకు డ్రా చేసిన తను అడిగితే తను నేను ఏం చేసుకుంటావా చేసుకో, నిన్ను చంపుతా, వచ్చే అధికారం మాదే అని చెప్పి బెదిరింపులకు గురి చేస్తూ తనను భయభ్రాంతులకు గురి చేస్తూ ఈరోజు తను పబ్బాన్ని గడుపుతూ ఉన్నాడు. ముఖ్యంగా ఈ విషయంలో ఆలోచించినట్టుంటే అధికారం అడ్డం పెట్టుకొని తను సెస్లో ఒక డైరెక్టర్గా తన తమ్ముడు సిరిసిల్ల మున్సిపల్ కౌన్సిలర్గా ఉంటూ ఇలాంటి చర్యలకు పూనుకున్నారని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే జగన్ గారు తన సొసైటీ నుండి తన కాలేజీ నుండి 26 లక్షల రూపాయలు డ్రా చేయబడిందని చెప్పి తన బ్యాంకు ద్వారా ఎంక్వైరీ చేసుకొని తన స్టాఫ్ ద్వారా తెలుసుకొని తన బ్యాంకు వెళ్ళి తెలపగా ఫ్రాడ్ జరిగింది నిజమే అని చెప్పి తెలపగానే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. మొన్న 15వ తారీఖు రోజు ఫిర్యాదు చేసి ఇప్పటి వరకు దానిపైన ఎలాంటి చర్యలు లేవు. స్థానిక సిఐ గారు వాళ్ళందరూ పిలిపించి మాట్లాడదామని చెప్పారంట. కాకపోతే ఇంత పెద్ద మొత్తంలో విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న ఏదైతే దిల్లి శ్రీ గారు ఉన్నారో తను గతంలో కూడా 2007, 2008, 2009, 2010 సంవత్సరంలో కూడా ప్రభుత్వాల ద్వారా వచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ను కూడా ఖాళీ చేసిన సందర్భం ఉండే. దానిపైన కూడా తన పైన కేసులు ఉన్నాయి. అలాగే ఇప్పుడు ఈ 15వ తారీఖు రోజున పెట్టిన కేసును ప్రభావితం చేయడానికి తన తమ్ముడు చాలా రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే తను అధికారం వస్తుంది, భవిష్యత్తులో మళ్ళీ మేమే మా ప్రభుత్వం అధికారంలో ఉండబోతుందని చెప్పి ఈ రకంగా ఫోర్జరీ సంతకాలతోని నమ్మదగిన వ్యక్తులు తను విద్యార్థుల జీవితాలతోని వాళ్ళ ముందడుగు వేసుకునే క్రమంలో ఈ యజమానుల అనుకోకుండా సొంత స్నేహితున్నే మోసం చేసిన దిల్లి శ్రీనివాస్ గారి పైన ఎఫ్ఐఆర్ బుక్ చేయడం జరిగింది. దానిపైన పోలీస్ శాఖ వారు చట్టమైన చర్యలు తప్పకుండా తీసుకోవాలి. ఈ ఫోర్జరీ సంతకాలు చేసి డబ్బులు డ్రా చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. లేని పక్షంలో అదే కాలేజీకి సంబంధించిన విద్యార్థులతోని అలాగే ప్రజా సంఘాలను అలాగే విద్యార్థి సంఘాలను అలాగే ఏదైతే ఈ ప్రైవేట్ యాజమాన్యం ఉందో వీళ్ళందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి గుగ్గిళ్ళ జగన్ గారికి న్యాయం జరిగేంత వరకు ఆయనకు అండగా ఉంటూ మేము పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తప్పకుండా అధికారంతో అడ్డం పెట్టుకొని 26 లక్షల రూపాయలు కాలేజీ సొమ్మును లూటీ చేసిన దిల్లి శ్రీ గారిని చట్టపరంగా తప్పకుండా శిక్షించాలని చెప్పి ఈ సందర్భంగా పోలీస్ శాఖ వారిని కోరుతా ఉన్నాం. జగన్ గౌడ్ గారు తన కుటుంబ అవసరాల నిమిత్తం అమెరికాకు వెళ్ళిన సందర్భం సెప్టెంబర్ నెల 10వ తారీఖు నాడు అమెరికాకు వెళ్ళడం జరిగింది. తను లేని సమయంలో అదునుగా చూసిన ఈ దిల్లి శ్రీనివాస్ గారు ఏదైతే ఈ చెక్కుల ద్వారా ఫోర్జరీ సంతకం చేసి 3వ తారీఖు 11వ నెలల 26 లక్షల రూపాయల అమౌంట్ను డ్రా చేయడం జరిగింది. అలాగే 8వ తారీఖు 9వ నెలల మరొక 4 లక్షల రూపాయలు డ్రా చేయడం జరిగింది. ఇది ఆ కాలేజీకి సంబంధించిన అకౌంటెంట్ ద్వారా చేపిస్తూ నేను అండగా ఉంటాను, నాకు తెలిసే జరుగుతుందని చెప్పి బ్యాంకు బ్యాంకు అధికారులను తప్పుదో పట్టించి ఈరోజు అలాగే ఏదైతే కాలేజీ యజమాని అందరూ కూర్చుండి వాళ్ళు ఒక తీర్మానం చేస్తారు. ఆ తీర్మానం కాపీ తన కరస్పాండెంట్గా లేకున్నా కూడా తీర్మానం కాపీని బ్యాంకులో ప్రొడ్యూస్ చేసినట్టే ఇది ఒక క్రిమినల్ చర్యనే. తప్పకుండా ఈ విషయం పైన పోలీస్ శాఖ వారు తప్పకుండా చర్యలు తీసుకోవాలి. పూర్తిగా సామాన్యులు ఏదో తప్పు చేస్తే వెంటనే శిక్షించే కార్యక్రమాన్ని చేపట్టే అధికారులు ఇంత పెద్ద
వ్యవహారం జరిగిన ఒక సంస్థకు సంబంధించి 26 లక్షల రూపాయలు లూటీ జరిగిన ఇది పకడ్బందీగా లూటీ జరిగింది క్లియర్గా కనబడుతుంది కాబట్టి తక్షణమే అధికారులు దీని మీద స్పందించి చర్యలు తీసుకోవాలని చెప్పి మీ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. నమస్కారం, నేను నా పేరు గుగ్గిల జగన్ గౌడ్ స్వామి, వికాస్ డిగ్రీ కళాశాల కరెస్పాండెంట్. 2004లో మేము జూనియర్ కాలేజీ తీసుకోవడం జరిగింది. అందులో ఆడకృష్ణ సార్, శంకర్రావు సార్, గిరిజన్ సార్, నేను నలుగురు పార్ట్నర్లు ఉండేవాళ్ళం. తర్వాత 2007లో వికాస్ డిగ్రీ కాలేజీని తీసుకొని దాన్ని నడిపించడం జరుగుతుంది. అందులో శంకర్రావు సార్, గిరిజన్ సార్, నేను ఉండేవాళ్ళం. తర్వాత మధ్యలో శంకర్రావు సార్ వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోయిన తర్వాత ఇద్దరు ఉన్నాం. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏనాడు కూడా తన ప్రిన్సిపల్ కాబట్టి లెక్కలు కూడా ఎప్పుడున్నా చక్కగా చూపెట్టేవాడు కాదు. ఫస్ట్ స్కాలర్షిప్ ఇచ్చినప్పుడు కూడా ఆ వివరాలు కూడా తర్వాత స్కాలర్షిప్ 2007, 2008, 2008, 2009 ఆ వివరాలు తర్వాత ఇస్తాను, తర్వాత ప్రెస్ మీట్లో చెప్తాను. కానీ ఇప్పుడైతే నేను మొన్న ఈ 2020 నుంచి 2023 ఈ లెక్కల్లో కూర్చున్నప్పుడు మన గౌరవనీయులు పంద్రాజన్ గారి దగ్గర అదలే వెళ్ళి ఆ బుక్ ఇవ్వడం జరిగింది లెక్కలకు సంబంధించి. వారు నన్ను ఫోన్ చేసి, జగన్ గారు ఇట్లా శ్రీనివాస్ సార్, దిగ్గి శ్రీనివాస్ సార్ నాకు బుక్ ఇచ్చాడు లెక్కలకు సంబంధించి, మీరు అడిగారట అని చెప్తే, సార్ మీరు గౌరవనీయులు పెద్దవాళ్ళు కదా, మీ దగ్గర నేను వస్తాను పోవడం జరిగింది. దాన్ని వేరు చేసుకొని లెక్కలు ఇద్దరు పెద్ద మనుషులు, గుంటుక మహేష్ గారు నా పెద్ద మనుషులు అంటే, దిగ్గి శ్రీనివాస్ వాళ్ళ తమ్ముడు దిగ్గి సార్ తీసుకొచ్చుకున్నాడు పెద్ద మనిషిగా. అప్పటికి నేను చెలమని అన్నాను, అన్న బ్లడ్ లిస్ట్ ఎట్లుంటారు అన్న పెద్ద మనిషి అంటే, నీ సబ్జెక్ట్ కరెక్ట్ ఉంటే దిగిరాజు వస్తుంది, వాళ్ళు అన్నస్తే నీకెందుకు స్వామి అన్నాడు. అన్న సరే నేను నా కరెక్టే ఉంది, లెక్కలను ఆయన తప్పులు పెడుతున్నాను కదా, నేను ప్రూవ్ చేస్తాను చెప్పిన. కొన్ని అంశాలు ఆయన చెప్పింది, ఈ అంశాల ప్రకారం ఉన్నట్టుంటే మనం లెక్కలు మొత్తం చేద్దామంటే అన్నీ చూపెట్టినాక లెక్కలకు వెళ్దాం ఉంటాం. నా పక్షాన గుంటుక మహేష్ గారు, వారి పక్షాన దిగిరాజు గారు కూర్చుంది, వాళ్ళ సమక్షంలో లెక్కలు చేయడం జరిగింది. చేస్తే దాదాపు సుమారు 78 lakhs తేడాగా ఉంటుంది 3 సంవత్సరాల. కొన్ని అంశాలు మొత్తం లెక్కలు కాదు. అది చూసిన తర్వాత సార్ చెప్తే, సార్ ఏం చరణ్ సార్ ఏమన్నట్టుగా పెద్ద మనుషులు కాదు కాబట్టి దిగ్రాజు గుంటుక మహేష్ గారు వద్దు, మనమే మాట్లాడుతుంది, మీకు న్యాయం చేస్తా అని నాకు గౌరవనీయులు చరణ్ గారు కూడా సీనియర్ కదా అని చెప్పి నేను అనుకున్నాను. కానీ అది అపరిష్కృతాన్ని 6 నెలలు అట్లాగైంది. సార్కి ఆరోగ్యం బాగాలేదు, తీసిన సార్ అని చెప్పి ఇట్లా మొత్తం ఒక 6 నెలలు సమయం గడిచిపోయింది. నేను అప్పటికి మా బిడ్డ డెలివరీ ఉంది అమెరికాలో, నేను వెళ్ళేవాడిని కూడా నా పోస్ట్పోన్ చేసుకున్నాను. మళ్ళీ అది మొదటికి వచ్చింది కాబట్టి నేను ఎట్లా సార్ ఇది ఇంత దూరం తీసుకొచ్చి ఇట్లా అయిపోయింది అంటే, మీరు వెళ్ళేదాన్ని లెక్క చేద్దాం దీని అన్నారు. ఆ మాట పట్టుకుని నేను ఏం చేసిన, అమెరికా వెళ్ళిపోయాను. సెప్టెంబర్ 10th రోజు నేను అమెరికా వెళ్ళడం జరిగింది. అక్టోబర్ 13th నేను రిటర్న్ రావడం జరిగింది. ఈలోపే దిగ్సి సార్ దాన్ని ఫోర్జరీ చేసి 26 లక్షల పైన డబ్బులు డ్రా చేయడం జరిగింది. అయితే నేను ఎప్పుడైనా కాలేజీకి వచ్చిన తర్వాత, అమెరికా నుంచి వచ్చిన తర్వాత కాలేజీకి వెళ్తే, కాలేజీలో ఏంటంటే ఎప్పుడైనా సార్ మాకు సాలరీస్ కావాలి నన్నే అడిగించినాడు, దిగ్సి సార్ నన్ను అడిగించినాడు. అలాంటి వీళ్ళు ఏం మరి స్టాఫ్ ఎవరు కూడా సపోర్ట్ చేయడం లేదు. నేను పిలిచే సార్ వెళ్ళం సార్ రండి, ఏం సంగతి మరి సాలరీ సంగతి ఏంటంటే, శ్రీనివాస్ సార్ చెప్తాం అని ఇట్లా 1 week గడిచిపోయింది. సార్ నాకు కలవడం లేదు. నేను వచ్చిన ఆయన ఉంటే ఆయన వచ్చినందుకు నేను ఉండలేదు. సో కనుక్కున్న డౌట్ వచ్చి నేను బ్యాంక్కి వెళ్ళి, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెళ్ళి చూడండి, ఆ అకౌంట్ స్టేట్మెంట్ చూస్తే అందులో డబ్బులు ₹1 లేదు. అకౌంట్ సొసైటీ దొంగ తీర్మానం చేసి అకౌంట్ కూడా క్లోజ్ చేయడం జరిగింది. అసలు ఏం లేదని మేనేజర్ చెప్తే, ఇట్లేదు సార్ అని నేను మేనేజర్కి కంప్లైంట్ చేసిన, రిటర్న్గా కంప్లైంట్ చేయమని రిటర్న్ కంప్లైంట్ చేశాను. వారు నాకు అప్పుడు ఈ చెక్లకు సంబంధించి డీటెయిల్స్ అన్ని నాకు ఇవ్వడం జరిగింది. లేదంటే మేము కన్ఫర్మేషన్ చేసాము, ఇక మళ్ళీ డబ్బులు కూడా ఒకే చెక్ పైన 20 లక్షలు డెప్ట్ కొట్టాను, ట్రాన్స్ఫర్ కొట్టినప్పుడు. అందులో ఉన్న 3 స్టాఫ్కి వాళ్ళకు ట్రాన్స్ఫర్ కొట్టాడు. ఒకరికి 10 లక్షలు, ఒకరు 5 లక్షలు, ఒకరు 5 లక్షలు. ఇంకో చెక్ ఒకటి 4 లక్షలు, ఇంకోటి 2,65,000 చిల్లర. ఇట్లా 3 చెక్ల ద్వారా డబ్బులు తీయడం జరిగింది. నేను చెక్ పరిశీలించినట్టు నా సంతకం కాదు, అది ఖచ్చితంగా 100% దిగ్సి సారే నా సంతకంలా చేయవేయండు, చేసి అంత డ్రా చేశాను. బ్యాంక్ మేనేజర్ కూడా వారు ఏం చెప్పారంటే, నేను మీకు ఫోన్ చేసామండి, అది ప్రిన్సిపల్ నెంబర్ ఉంది కాబట్టి ప్రిన్సిపల్ చేసి ఇంత 20 లక్షలు తీసుకుని ఒకటేసారి, మరి ఏంటి సంతకం అంటే, ఏం లేదు సార్ మా కరెస్పాండెంట్ సార్కి అప్పుడప్పుడు తేడా ఉంటుంది సిగ్నేచర్స్, నేనే ప్రిన్సిపల్ చెప్తున్నా కదా అండి, ఇవ్వండి మా వాళ్ళకి అని చెప్తే, మన ఎల్లం సార్ అంటే ఆయన వెళ్ళి ఇలాకి వెళ్ళి తీసుకురావడం, ఈ నెఫ్ట్ కొట్టి 4 లక్షలు ఒకసారి, 20 లక్షలు కాకుండా 4 లక్షలు ఒకటి 2 లక్షలు తీసుకొచ్చాను. 2,26,65,000 చిల్లర మొత్తం తీసి క్లోజ్ చేశారు. ఇది ఇంత దుర్మార్గం ఉందని చెప్పేసి నేను వెంటనే మళ్ళీ ఇంకా దానికి తోడు నన్ను వేరే అడ్వకేట్ దగ్గర పిలిపించారు, రమాకాంతరావు గారి దగ్గర పిలిపించాడు. పిలిపించి ఏదైనా మాట్లాడుకుందాం చేద్దామని చెప్పి నేనేమన్నా అంటే 26 లక్షలు ఫస్ట్ బ్యాంకులో డిపాజిట్ చేయమని, ఆ అకౌంట్ మళ్ళీ మా సొసైటీ ఐసీడీస్గా దాన్ని
మళ్ళీ ఎప్పటిలాగా ఉండే విధంగా అకౌంట్ ఉండాలి, అప్పుడు మాట్లాడతామని చెప్పారు. ఇది కరెక్టే ఉందని రమాకాంతరావు గారు అన్నారు. అన్న తర్వాత ఇక ఆయన 1 వీక్ చూసినా రాలేదు. ఏదైనా మాట్లాడతారు కావచ్చు అనుకున్నా రాలేదు. వెంటనే పోలీస్ స్టేషన్ వెళ్ళి ఉపేంద్ర గారిని నేను కంప్లైంట్ చేయడం జరిగింది. వారు నువ్వు ఎలా చెప్తున్నావు సంతకం అంటే సరే ఫోర్జరీ నా సంతకం కాదు, మీకు ప్రూఫ్ ఏం కావాలంటే ఇగో వాట్సాప్ మెసేజ్ పెట్టాడు దిల్లి శ్రీనివాస్ గారు, మీరు చెక్ల మీద సంతకాలు పెట్టలేదు, మీరు మండే సంతకాలు పెట్టిపోతా అన్నారట, మరి సంతకాలు పెట్టకుండా వీళ్ళకి జీతాలు ఇవ్వాలి, వీళ్ళకు కిరాయిలు ఇవ్వాలి, తర్వాత ఇవన్నీ ఆర్థిక సంబంధం విషయాలు ఉన్నాయి, లేకపోతే మీరు ఇప్పుడు అందుబాటులో లేదు కాబట్టి ఎక్కడైనా డబ్బులు ఎవరికైనా చెప్పు మేము పోయి తీసుకొచ్చి జీతాలు ఇస్తామని చెప్పి వాట్సాప్ మెసేజ్ పెట్టాను. అవి కూడా ప్రింట్ తీసి నేను సీఏ గారికి ఇచ్చినప్పుడు వారు ఎఫ్ఐఆర్ కాపీ చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ కాపీ 15 నాడు చేశారు. కాబట్టి గౌరవనీయులు సీఏ గారిని తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ని వేడుకునేది ఏంటంటే ఇలాంటి క్రిమినల్స్ను ఎక్కువ సమయం ఇవ్వకుండా అరెస్ట్ చేసి ముందు ఇలాంటి తప్పులు చేయకుండా ఉండడానికి ఖచ్చితంగా చట్టపరమైన చర్య తీసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా నేను వారిని కోరుకుంటున్నాను.